హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు సత్య త్రినాథ్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు స్పెషల్ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ చేశాను. ఇలా నేను ఈ ఐస్ క్రీమ్ చేయడం ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం చాలా బాగా వచ్చింది. సరే, ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసిద్దామా వెళ్ళి. ముందుగా నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను, ఒక 1/2 లీటర్ తీసుకొని అవి స్టవ్ పైన పెట్టి వేడి చేసుకున్నాను. ఈ లోపల వేరొక బౌల్లోకి కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. అలాగే 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని వేడి పాలల్లోనే వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్లో వేడి పాలు యాడ్ చేసాను కదా, అందుకే తొందరగా చిక్కబడిపోతుంది. సో అలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం ఆల్రెడీ స్టవ్ పైన పాలు మరగబెడుతున్నాము. సో ఆ పాలల్లో ఈ కస్టర్డ్ మిల్క్ తీసుకెళ్ళి కలపాలి. వేసిన తర్వాత అది చిక్కబడుతున్నప్పుడే అలా కలుపుతూనే ఉండాలి. అది తొందరగా చిక్కబడిపోతుంది, అందుకని కలుపుతూనే ఉండాలి, లేదంటే ప్యాన్కి అడుగంటుకుపోతుంది. అలా మరిగి చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కస్టర్డ్ మిల్క్ అనేవి బాగా చల్లారనివ్వాలి. ఈ లోపల మ్యాంగో ప్రాసెస్ చూద్దాము. నేనైతే 2 మ్యాంగోస్ తీసుకున్నాను. ఆ 2 మ్యాంగోస్ని కూడా పీల్ తీసేసి పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. సో దాంతోపాటు కండెన్స్డ్ మిల్క్ అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టాను. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేరొక బౌల్లో తీసేసుకున్నాను. అదే మిక్సీ జార్లో ఇంకొన్ని పీసెస్ యాడ్ చేసుకొని మనం ముందుగా కాచి చల్లారి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకొని సాఫ్ట్గా మిక్సీ చేసుకోవాలి. అలా మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని మనం ముందుగా బౌల్లోకి తీసుకున్న మ్యాంగో ప్యూరీలో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా స్వీట్నెస్ కోసం నేను కొద్దిగా షుగర్ పౌడర్ మిక్సీ పట్టాను. దానితో పాటు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసి ఈ రెండు ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అలాగే మ్యాంగో పీసెస్ని కూడా వేస్తున్నాను. కొద్దిగా చిన్నగా కట్ చేసుకొని మ్యాంగో పీసెస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఐస్ క్రీమ్లో మధ్యలో తినేటప్పుడు కొంచెం బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అనేసి పీసెస్లా కట్ చేసి వేసుకున్నాను. సో అలా మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్డ్లోకి యాడ్ చేసేస్తున్నాను. మొత్తం ఫిల్ అయిన తర్వాత ఇంకా కొద్దిగా మిగిలి ఉందనేసి నేను 2 గ్లాసెస్లో అండ్ అలాగే 1 బౌల్లో కూడా యాడ్ చేసి ఆ గ్లాసెస్కి బౌల్కి కవర్ని క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. అట్లీస్ట్ 7 and 8 అవర్స్ అన్న డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలి, లేదా ఒక నైట్ అంతా వదిలేసిన ఐస్ క్రీమ్ సాఫ్ట్గా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐస్ క్రీమ్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. డీప్ ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడు మీడియంలోనే ఉంచుతాం. సో ఐస్ క్రీమ్స్ పెడుతున్నాం అనేసి హైలో పెడుతున్నాను. ఐస్ క్రీమ్ అనేది నేను ఆఫ్టర్నూన్ అలా పెట్టాను. ఇంకా నైట్ తీయకుండా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ తీసాను, ఆఫ్టర్ లంచ్ తర్వాత. కానీ చాలా సాఫ్ట్గా వచ్చింది, చాలా స్మూత్గా కూడా ఉంది ఐస్ క్రీమ్. ఫస్ట్ బౌల్ మా బేబీనే స్టార్ట్ చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈసారి మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మ్యాంగో సీజన్ అయిపోతుంది కదా. ఓకే మరి, బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.